బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బలుసులమ్మ తల్లి జాతర విషయంలో వసూలు చేసిన డబ్బుకు తమ నిబద్ధత నిలుపుకోవాల్సిన అవసరం ఉందంటూ వైసీపీ ఇన్ఛార్జ్ రఘురాం నాయుడు అధికార పార్టీకి సవాల్ విసిరారు. P4 పథకంలో భాగంగా చేస్తున్న ప్రజా విరాళ సేకరణ విషయంలో దాతలకు అనుమానం లేకుండా బుక్లెట్ రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతం అభివృద్ధి చెందితే తాము హర్షిస్తామని, మనీ మేనేజ్మెంట్లో మిస్యూజ్ జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల మేర ప్రజా విరాళాలు సేకరించినప్పుడు విరాళాలు ఇచ్చిన దాతలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బలుసులమ్మ జాతర సందర్భంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేసిన స్వర్గీయులు పైడికొండల మాణిక్యాలరావు కుటుంబ సభ్యులతో పాటు కళ్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొట్టు సత్యనారాయణ సైతం సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధన రూపంలో గానీ ఆన్లైన్ రూపంలో గానీ హుండీ ఆదాయం సైతం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ ఆస్తుల వసూలు పాటను 4 ఏళ్ల క్రితం కోటి రూపాయలకు పైగా వచ్చిన పాట ఈ రోజు 35 లక్షలకు ఎందుకు కుదించారనే విషయం బహిర్గతం కావాలన్నారు. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ సహకారం అందిస్తుందని, కానీ అభివృద్ధి పేరుతో జరిగే అక్రమ వసూళ్లను తామే బయటపెడతామంటూ సవాల్ విసిరారు. గ్రామ దేవత బలుసులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారని, జాతర కార్యక్రమానికి అయిన ఖర్చులతో పాటు వచ్చిన విరాళాలు నిత్యాన్నదాన కార్యక్రమానికి వచ్చిన విరాళాలను సైతం ఒక బుక్ లెటర్ రూపంలో ప్రతి దాతకు అందిస్తే కమిటీ నిర్వాహకుల నిబద్ధత దాతలకు తెలుస్తుందన్నారు. అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ అభివృద్ధి పేరుతో మీరు వసూలు చేసిన నగదు విషయంలో ఖచ్చితమైన వివరాలు అందజేయాలని వడ్డీ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో కోటి రూపాయల వరకు వెళ్ళింది. తర్వాత 2023-24లో 80 లక్షలకు వెళ్ళింది. అలాగే 2024-25లో మీరు వచ్చిన తర్వాత 3 నెలలకి 10 లక్షలకు వెళ్ళింది. అలాగే బలుసులమ్మ గుడి జాతర జరగడం జరిగింది. బలుసులమ్మ గుడికి ఎన్నో కోట్ల రూపాయలు వల్ల ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే బలుసులమ్మ గుడికి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఎక్కడ కూడా ఎక్కువ కూడా ఫోన్పేలో లేకపోతే చెక్కులో నేను ఎప్పుడు చూడలే. ఫోన్పేలో ఎవరైనా చేస్తుంటే ఒక 20,000, 30,000, 40,000 చేసి ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పెట్టే పరిస్థితి కాదు. మీరు ఏదైతే బలుసులమ్మ గుడికి ఏదంటే క్యాష్ అండ్ క్యారీ చేశారో దాన్ని ఆడిట్ చేయించండి. దాన్ని ఆడిట్ చేసి ఒక ట్రాన్స్పరెన్సీగా చేయండి. మీరు ఏదైతే ఆడిట్ చేశారో బలుసులమ్మ గుడికి సామాన్యుడి దగ్గర నుంచి ధనికుల వరకు ఏదైతే డబ్బులు ఇచ్చారో దాన్ని ఒక పుస్తకం రూపంలో బుక్లెట్ ఇచ్చి ఎవరైతే దాతలు ఉన్నారో ప్రతి వారికి కూడా బుక్లెట్ పంపించండి. ఆ బుక్లెట్ ద్వారాగా మీరు నిబద్ధతతోని నిజాయితీతోని చేసినట్టుగా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉంది. అలాగే ఇవాళ మీరు మాట్లాడుతూ నిన్న టిస్కో ఇళ్లలో మీరు మాట్లాడుతూ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమీ చేయలేదు, ఇక్కడ ఏమీ చెందలేదు అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు మేము ప్రజల సహకారంతో కాకుండా, ప్రజలను ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ప్రభుత్వం యొక్క సహకారంతో, ప్రభుత్వం యొక్క నిధులతోనే మేము ఇక్కడ కార్యక్రమాలు చేయటం జరిగింది. మీరు మొన్న మాట్లాడుతూ టిస్కోళ్ళ దగ్గర మీరు మాట్లాడుతూ అదే టిట్కోళ్ళ దగ్గర మీరు మాట్లాడుతూ ఏదైతే నేను మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉండగా, నేను మున్సిపల్ చైర్మన్ గా, మా కౌన్సిల్ సభ్యులంతా ఉండగా మేము చేసిన పనులని గత 5 సంవత్సరాలు ఆపేశారు. అయ్యే పనులు ఇవాళ భగవంతుడు మాతో చేయిస్తూ ఉన్నారు. అది విధి. ఆ విధి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధి రాత్రి తప్పించుకోలేదు. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే గారు ఆ ఇళ్ల సముదాయం ఓపెన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మాణిక్యాలరావు గారు నేను కలిసి ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో దాన్ని తీసుకొచ్చాం, ఇండోర్ స్టేడియం తీసుకొచ్చాం, అలాగే వెజిటేబుల్ మార్కెట్, ఇక్కడ ఏసీ వెజిటేబుల్ మార్కెట్ పెట్టాలని అక్కడ స్థలం పూడ్చిన తర్వాత మీలో మీకే అప్పుడు పడక దాన్ని తీసుకెళ్లి చండీగఢ్లో ఓపెన్ చేయడం కూడా జరిగింది. అది కూడా విషయాన్ని మీరు చెప్తే బాగుంటుంది. అలాగే ఇవాళ స్విమ్మింగ్ పూల్కి ఏదైతే దాతలు ఇచ్చారో ఇవాళ బలుసులమ్మ గుడి విషయంలో కానీ, ఏదన్నా భగవంతుని విషయంలో కానీ, ఏదో తాడేపల్లిగూడెం ఏదన్నా అభివృద్ధి విషయంలో కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మంచి హృదయంతో ఉన్నవాళ్ళు. ఈ ప్రాంతం డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో మనం నివసిస్తున్నాం, మనం ఆర్థికంగా సామాజికంగా ఇక్కడ మంచిగా నిలదొక్కున్నాం, మనకు వచ్చిన రూపాయలు ఎంతో కొంత ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు స్విమ్మింగ్ పూల్ చెప్పినా, P4 చెప్పినా, ఇంకో 4 చెప్పినా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజక ప్రజలందరికీ కూడా నేను ఇవాళ P4లో ఇవాళ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసి
ఇవాళ P4 ఇవాళ ఈ రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెం ముందుందన్న దానికి నేను కూడా దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే ముందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి చేతులెత్తి శిరస్సు వంచి నేను నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అది అభివృద్ధి చెందడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు ఒక సహకారమే అని మీకు చెప్తున్నాను. ఇవాళ ఏదైతే స్విమ్మింగ్ పూల్కి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు దాతలు సహకరించారో వాళ్ళ లిస్టు కూడా స్విమ్మింగ్ పూల్కి ఒక పక్కన మీరు ఒక డిజిటల్ స్క్రీన్ ఒకటి పెట్టి దాని మీద మీరు చూపిస్తే బాగుంటుంది అనేది తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష, వారి యొక్క కోరిక కూడా అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే పైడికొండ మాణిక్యాలరావు గారు ఆ రోజు నిట్టు తెచ్చినా లేకపోతే ఇవన్నీ తెచ్చింది ఆయన నేనే తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎంత కుంటుపడిపోయిందని చెప్పారు. ఇవాళ పైడికొండ మాణిక్యాలరావు గారు ఏదైతే ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందారో ఆయనకు గుర్తుగా ఏదైతే కోవిడ్ మహమ్మారిలో ఆయన కోవిడ్లో మీరంతా ధైర్యంగా ఉండండి, కోవిడ్ అనేది కదా ప్రమాదకరమైనది కాదు, నేను వెళ్తున్నాను, నేను ధైర్యంగా వెళ్తున్నాను, మళ్ళీ ధైర్యంగా వస్తానని ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ ధైర్యం చెప్పి ఆయన కోవిడ్ మహమ్మారికి అకాల మరణం చెందడం జరిగింది. అదే ఇవాళ ఏదైతే స్విమ్మింగ్ పూల్ పైడికొండ మాణిక్యాలరావు గారి టైంలో మీరు తెచ్చారని చెప్పారో ఆ స్విమ్మింగ్ పూల్కి పైడికొండ మాణిక్యాలరావు గారు పేరు పెట్టినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజలు కూడా హర్షిస్తారని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈలు ఆంజనేయులు గారు కానీ, అలాగే ఈలు సత్యనారాయణ గారు కానీ, అలాగే కోడి వెంకటరావు గారు కానీ, రేలంగి వెంకటరామయ్య గారు కానీ, పసల సూర్యచంద్రరావు గారు కానీ ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసి ఈ ప్రాంతానికి శిరస్వాయిగా ఉన్నటువంటి మహానుభావులు మహనీయులు ఈ ప్రాంతంలో